guys, welcome back to my channel Mythili Tips and Ideas. Hi అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు నాతో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను నా హెయిర్ కి కలర్ చేసుకుంటున్నాను అన్నమాట. సో హెయిర్ కి కలర్ అనేది నేను చాలా సార్లు అంటే ప్రతిసారి చేసుకుంటూ ఉంటాను కానీ సో ఈసారి అయితే నేను గార్నియర్ కలర్ న్యాచురల్స్ అనేది నేను ట్రై చేయబోతున్నానండి. సో అండ్ ఇందులో వచ్చేసి నేను ట్రై చేయబోతున్న కలర్ ఏంటి, సో ఈ హెయిర్ కలర్ నా హెయిర్ కి ఎలా టర్న్ అవుట్ అవుతుంది, నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేస్తాను. సో ఇవన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. సో ఓకే అండి, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. సో వీడియో స్టార్ట్ చేయబోయే ముందు ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సో ప్లీజ్ అండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో అయితే చూసి వెళ్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. సో లైక్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీరు చూసిన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఓకేనా? సో ఓకే, మరి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో నేనైతే ఇంతకు ముందు చాలా హెయిర్ కలర్స్ అయితే యూజ్ చేశానండి. అంటే ప్రతిసారి హెయిర్ కలర్ చేసుకునేటప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెయిర్ కలర్స్ అయితే నేను యూజ్ చేశాను. అండ్ మోస్ట్లీ ఏంటంటే హెయిర్ కలర్స్ యూజ్ చేసేటప్పుడు ఇంకొకటి చెప్తున్నాను నేను, సో అవి మీ హెయిర్ కి సెట్ అవ్వకపోయినా సో హెయిర్ కలర్ ఇంతకు ముందు వేసుకున్నప్పుడు మీకు ఏదైనా అలర్జిక్ రియాక్షన్స్ కానీ అలాంటివి వచ్చినా కూడా సో హెయిర్ కలర్స్ ఏదో మేము చూపించాం కదా అని చెప్పేసి మీరు ట్రై చేయాలని ట్రై చేయకండి. ఓకేనా? మీ హెయిర్ కి కరెక్ట్ గా సెట్ అవుతాయి. హెయిర్ కలర్ వేసుకున్నప్పుడు మీకు హెయిర్ ఫాల్ కాకుండా ఏమి అలర్జిక్ రియాక్షన్స్ లేకుండా ఉంటే మీరు హెయిర్ కలర్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అండ్ ఫస్ట్ టైం హెయిర్ కలర్ యూజ్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. ఓకేనా? కొంచెం మీరు ఇందులో ఇచ్చింటారు కదా మీకు హెయిర్ కలర్ అండ్ అవి రెండు మీరు తీసేసుకొని మిక్స్ చేసుకొని ఇక్కడ ఇయర్ వెనకాల కొంచెం పెట్టేసుకొని సో దాన్ని మామూలుగానే మీరు ఒక 30 minutes తర్వాత క్లీన్ చేసేయండి. అండ్ 24 hours తర్వాత మీకు ఎలాంటి అలర్జిక్ రియాక్షన్స్ లేకపోతే మీరు ఎటువంటి హెయిర్ కలర్ అయినా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నేనైతే గార్నియర్ కలర్ న్యాచురల్స్ అయితే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నానండి. అండ్ నేను ఇందులో వేసుకుంటున్న షేడ్ వచ్చేసి 3.16 బర్గండీ. ఓకే, 3.16 బర్గండీ అనమాట. సో ఇది వచ్చేసి చూడండి ఇక్కడ మీకు పైనే వీళ్ళు కాషన్ కూడా ఇచ్చారు. హెయిర్ కలర్ అండ్ స్కిన్ కాజ్ అలర్జిక్ రియాక్షన్స్, అలర్జీ అలర్ట్స్ టెస్ట్ మస్ట్ బి డన్ 24 hours బిఫోర్ యూజ్ అని ఇక్కడ ఇచ్చారనమాట. కాబట్టి ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి. అండ్ గార్నియర్ కలర్ న్యాచురల్స్ అయితే మనకి న్యాచురల్ హెయిర్ కలర్ ఇస్తుంది. అండ్ వచ్చేసి ఇది మనకి పర్మనెంట్ హెయిర్ కలర్ అంటే కలర్ ఎక్కువ రోజులు ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఇందులో నో అమోనియా అండి. సో 10 weeks మాక్సిమం కలర్ అయితే ఉంటుంది. ఇది 100% గ్రే కవరేజ్ ఇస్తుంది అనమాట. అంటే మీకు గ్రే హెయిర్ ఉంటే దాన్ని కూడా కవర్ చేస్తుంది. అండ్ ఇది వేగన్ ఫార్ములా అనమాట ఇందులో. సో కాబట్టి మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి బెటర్ కలర్ ఇస్తుంది, హెయిర్ ని కూడా మంచిగా నోరిష్ అయితే చేస్తుంది. సో దీనికి ఏంటంటే మీరు హెయిర్ కలర్ ఎలా వేసుకోవాలి ఏంటి అనేది మీకు బ్యాక్ సైడ్ అంతా మొత్తం ఇట్లా వీళ్ళు ఇచ్చి ఉంటారండి. సో స్టెప్ బై స్టెప్ మొత్తం 6 steps వస్తుంది. అండ్ ఫస్ట్ వచ్చేసి మనం యాజ్ యూజువల్ హెయిర్ కలర్స్ అన్ని కూడా కొన్ని అయితే షాంపూ చేయాలి, కొన్ని షాంపూ చేయకూడదు. ఈ గార్నియర్ కలర్ కి కూడా ఏంటంటే షాంపూతో అయితే మనం వాష్ చేసుకోకూడదు. స్పెషల్ గా ఇది గుర్తుపెట్టుకోండి, షాంపూతో వాష్ చేయకూడదు. సో వీళ్ళు ఒక కండిషనర్ ఇచ్చి ఉంటారు దీంట్లో. సో ఆ కండిషనర్ హెల్ప్ తో మీరు హెయిర్ అనేది వాష్ చేసేసుకోండి. సో నెక్స్ట్ మీరు 24 hours తర్వాత మామూలుగా హెయిర్ వాష్ చేసుకోవచ్చు. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 200 rupees అండి ఈ ప్యాకెట్. ఇది సింగిల్ యూజ్, మొత్తం మీరు ఏమి స్టోర్ చేసుకోకూడదు. అండ్ ఇందులో పెద్దవి కూడా ఉంటాయి. సో మీ హెయిర్ కి లెంత్ కు తగ్గట్టు మీరు పెట్టుకోండి. నాకు ఇది సరిపోతుంది కాబట్టి నేను ఇది పెట్టుకున్నాను. సో ఇందులో ఏంటంటే మనకి ప్యాకేజ్ అయితే ఇలా వస్తుందండి. సో నేను తీసుకున్న కలర్ వచ్చేసి బర్గండీ అనమాట, 316. నాకు ఇది సెట్ అవుతుంది మామూలుగా బర్గండీ ప్రతిసారి. అండ్ లేదంటే ఏదైనా బ్రౌన్ షేడ్స్ తీసుకుంటూ ఉంటాను అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి ఇందులో కలర్ ఏంటి డెవలపర్ అండ్ కండిషనర్ గ్లౌస్ ఇస్తారండి పేరు మొత్తము. సో ప్యాకేజ్ అయితే మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇందులో ఏమేమి ఉంటాయి అనేది. సో యా, దిస్ ఈస్ ద కలరెంట్ అండి. ఇది వచ్చేసి మనకి క్రీమ్ హెయిర్ కలరెంట్. సో దిస్ ఈస్ ద డెవలపర్ మిల్క్. సో ఇదైతే చాలా మనకి రిచ్ గా చాలా బాగుంటుంది దీంట్లో అయితే గార్నియర్ లో స్పెషల్ గా మనకి. అండ్ యా, దిస్ ఈస్ ద కండిషనర్ అండి. దీన్ని యూజ్ చేసి మనము హెయిర్ అనేది వాష్ చేసుకోవాలి. అండ్ ఒక పెయిర్ ఆఫ్ గ్లౌజ్. సో ఇది వచ్చేసి మీకు సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్. సో ఇవన్నీ కూడా మీకు మొత్తం ఇక్కడ ఇందులో ఎలా వేసుకోవాలి ఏంటి అనేది అన్ని లాంగ్వేజెస్ లో కూడా మీకు మొత్తం అవి ఇక్కడే అవైలబుల్ గా ఉంటుంది. ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదండి, మొత్తం ఇందులోనే మీరు చదువుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇలాంటి బౌల్ తీసుకున్నానండి.
సో మీరేంటంటే గ్లాస్ బౌల్ కానీ ఆర్ ఇలాంటి ప్లాస్టిక్ బౌల్లో మాత్రమే మిక్స్ చేసుకోండి కలర్ అనేది. అండ్ మెయిన్ కలర్ చూసుకునేటప్పుడు సో మీరు ఆన్లైన్లో తీసుకున్నా బయట తీసుకున్నా కంపల్సరీ డేట్ చెక్ చేసుకోండి గైస్, ఓకేనా. నేనైతే ఇప్పుడు కలర్ అయితే మిక్స్ చేసేస్తున్నాను, మొత్తం వేసేసుకుంటున్నాను నేనైతే. సో ఒక్క దాంట్లో అయితే ఇంత కలర్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డెవలపర్ అనమాట. సో దీనికైతే మొత్తం సరిపోతుందండి. నేనైతే మొత్తం యాడ్ చేసేస్తున్నాను. ఇవి ఏమి కూడా ఇంకా మనం ఉంచుకోకూడదు, ఓకేనా. సో కొన్ని హెయిర్ కలర్స్కి అయితే చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది, బట్ దీనికైతే ఏం పెద్ద ప్రాసెస్ ఏమీ ఉండదండి. అండ్ హెయిర్ కలర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇది బాగా మిక్స్ చేయాలన్నమాట. అండ్ మనం కలర్ ఇంకా మనకి ఇది ఎక్కువసేపు పెట్టుకోకుండా కలిపేసి కొంచెం అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి అలా అయితే పెట్టుకోకూడదు. సో మనం ఇంకా కలుపుకున్నామంటే ఇంకా అది వేసేసుకోవాలి, ఓకేనా. కలర్ మనకి డెవలప్ కావడం స్టార్ట్ అవుతుంది కాసేపు అవ్వగానే. సో ఇట్లా మొత్తం బాగా దీన్ని మిక్స్ చేసుకోవాలండి. సో దీంట్లో పెద్ద హడావిడిగా ఏమీ ఉండదు, జస్ట్ ఒక 2 మాత్రమే. ఇంట్లో మీరు హెయిర్ కలర్ ఈజీగా చేసుకోవచ్చు, ఓకే. సో ఇట్లా మిక్స్ చేసుకోవాలి. కలర్ మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలండి, మీకు చూపించాను కదా. సో ఇది ఇంకా మనం డైరెక్ట్గా ఇంకా వేసేసుకోవడమే. నేనైతే ఇక్కడంతా మొత్తము కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఎందుకు అప్లై చేసుకోవాలంటే మీకు కలర్ అనేది మళ్ళీ ఇక్కడంతా స్కిన్కి అంటుకోకుండా మీరు కోకోనట్ ఆయిల్ అనేది మొత్తం అప్లై చేసుకోండి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టిప్స్ ఏంటంటే, సో కలర్ అప్లై చేసుకునేటప్పుడు హెయిర్ అయితే ఆయిల్ ఉండకూడదండి, డ్రైగా ఉండాలి, డ్రై హెయిర్ అయి ఉండాలి. దాని మీద అయితేనే మీకు కలర్ అనేది బాగా మీకు డెవలప్ అవుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే స్కిన్కి మీరు పైన ఫోర్ హెడ్ దగ్గర వాజ్లైన్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎందుకంటే ఎటువంటి కలర్ అయినా సరే మీకు స్కిన్ మీద అయితే ఖచ్చితంగా అంటుతుంది. అండ్ నెక్స్ట్ మొత్తం మీరు స్టెప్ బై స్టెప్ మీకు మొత్తం హెయిర్కి మొత్తం వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే మీకు ఎక్కడ కావాలంటే అక్కడ అప్లై చేసుకోండి. సో మొత్తం అయితే అప్లై చేసేసుకున్నానండి. నేనైతే నాకు హెయిర్కి మొత్తం పెట్టేసుకుంటాను. సో చూడండి ఆడికి కూడా ఇట్లా కలర్ అయితే ఇట్లా వస్తుంది, ఎక్కడో ఒక చోట అయితే మొత్తానికి అంటేస్తుంది అనమాట. ఇట్లా అంటకుండా ఉండాలంటేనే కోకోనట్ ఆయిల్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి. సో కలర్ చూడండి ఎంత మంచిగా వస్తుందో, రియలీ నాకైతే ఇదిగోండి నేను ఫస్ట్ చూపించిన దగ్గరికి ఇక్కడికి కొంచెం మనకి కలర్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అండ్ నాకైతే ఇది రియలీ బాగానే టర్న్ అవుట్ అవుతుంది అనిపిస్తా ఉంది, చూద్దాము. సో ఇందులో అయితే 30 మినిట్స్ ఉండాలి అని ఉందండి, బట్ నేనైతే కొంచెం ఒక 45 మినిట్స్ వరకు ఉండాలనుకుంటున్నాను. సో ఎందుకంటే కలర్ అప్పుడే మనకి మంచిగా డెవలప్ అవుతుంది. ఓకే, మొత్తానికి అయితే చూద్దాము ఎట్లా వస్తుంది ఏంటి అనేది. ఎక్స్ట్రాస్గా మీకు ఎక్కడైనా స్కిన్ కంటినట్టు ఉంటే ఇప్పుడే తుడిచేసుకోండి, ఓకేనా. అంటే నేను ఇప్పుడు దీన్ని ఒక 45 మినిట్స్ ఉండి ఈ కండిషనర్ తో నేను వాష్ చేసుకుంటున్నానండి. షాంపూ అయితే యూజ్ చేయట్లేదు. అండ్ గోరువెచ్చగా ఉన్న ల్యూక్ వామ్ వాటర్ తోనే మీరు హెయిర్ వాష్ అనేది చేయండి, ఓకేనా. సో నేను ఇది హెయిర్ వాష్ చేసుకొని మరి కలర్ ఎలా టర్న్ అవుట్ అయింది అనేది మీకు చూపిస్తాను, ఓకేనా. బాయ్. సో నేనైతే నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకున్నానండి. సో మోస్ట్లీ ఒక 45 మినిట్స్ కంటే ఇంకో కొంచెం ఎక్కువే పెట్టుకున్నాను. సో నో ప్రాబ్లం, మీరు పెట్టుకోవచ్చు 50 మినిట్స్ అలా పెట్టుకున్న ప్రాబ్లం ఏం లేదు. సో హెయిర్ కలర్ అయితే నాకు మొత్తం స్కిన్కి అంతా బాగా అంటేసిందండి. ఫ్రంట్లో నేను కోకోనట్ ఆయిల్ పెట్టుకున్నాను కాబట్టి కొంచెం ఫ్రంట్లో అయితే అవ్వలేదు, లేకపోతే అయ్యేది. ఇది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ నేను ఇంతకుముందు వేసుకున్నాను, ఇది కొంచెము అంటే జస్ట్ హైలైట్ చేసుకున్నాను అంతే. సో దాని మీద కూడా నాకైతే పెద్దగా కలర్ ఏమీ వచ్చినట్టయితే నాకు అనిపించలేదు. చూసారా స్కిన్కి అయితే బాగా అంటేసింది బర్గండీ కలర్. అండ్ మిగతా హెయిర్ మీద అయితే నాకు అసలు ఏం పెద్ద చేంజ్, అంటే మీకు ఇది నేను సన్లైట్లోనే చూపిస్తున్నాను. సో దిస్ ఈజ్ ద 3rd డే ఆఫ్టర్ మై హెయిర్ కలర్ అనమాట. సో ఇది వచ్చేసి నేను హెయిర్ కలర్ వేసుకున్న 3rd డే ఈరోజు. అండ్ నేను ఇంతవరకు అయితే హెడ్ బాత్ అయితే షాంపూతో చేసుకోలేదండి. సో ఈ గార్నియర్స్ కలర్ న్యాచురల్స్ గురించి నేను ఇచ్చే రివ్యూ ఏంటంటే అండి, సింపుల్గా ఒక మాటలో చెప్పేస్తాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ టైం గార్నియర్ అనమాట. అండ్ ఇక్కడ చూసారా మీరు హెయిర్ కలర్. ఇంకోటండి, హెయిర్ కలర్స్ అనేవి మనం హెయిర్కి ఎందుకు వేసుకుంటాం? సో హెయిర్ కలర్ మొత్తం మన లుక్ అంతా చేంజ్ అవుతుంది. అండ్ హెయిర్ కలర్ మొత్తం హెయిర్ని చేంజ్ చేయాలి. అండ్ ఈ స్పెషల్లీ ఈ బర్గండీ హెయిర్ కలర్ అయితే సో అంత నాకేమీ అంత చేంజ్ ఓవర్ అయితే అంతేం కనిపించలేదు కానీ, బట్ ఇక్కడ ఉన్న నాకైతే కొంచెం లోపల ఉన్న గ్రేస్ అయితే బాగా కవర్ చేసింది. అండ్ ఫస్ట్ డే గైస్ ఇక్కడంతా అయితే మొత్తం కలర్ అయితే మొత్తం అంటేసింది అనమాట.
సో కొన్ని కొన్ని ఏంటంటే మనం కలర్ వేసుకున్న ఇక్కడ స్కిన్ కి టచ్ అయినా కూడా కలర్ అప్పటికి అవుతుంది కానీ మళ్ళీ మనకైతే అది వెళ్ళిపోతుంది. బట్ నాకైతే ఒక 2 days అంటే మొన్న వేసుకున్నాను కదా నేను, సో నిన్న వరకు అయితే నాకు ఆ కలర్ అలాగే ఉన్నిందండి. సో ఇప్పటి వరకు అయితే నేనైతే షాంపూతో అయితే హెడ్ బాత్ అయితే చేసుకోలేదు. బట్ కలర్ అయితే నాకేమీ అంత మంచిగా హెయిర్ కి కలర్ అయితే చేంజ్ అయినట్టు ఏం లేదు కానీ, బట్ ఒకటి నోటీస్ చేశానండి, దీని వల్ల అయితే హెయిర్ ఫాల్ అయితే అస్సలు లేదు. సో అది నేను గ్యారంటీ ఇస్తాను. అండ్ ఇది ఏంటంటే గ్రే హెయిర్స్ బాగా కవర్ చేస్తుంది. ఎవరైనా గ్రే హెయిర్ ఉన్న వాళ్ళు వేసుకోవాలి అనుకుంటే గో హెడ్ అనమాట, మంచిదే. బట్ హెయిర్ కి కలర్ మాకు చేంజ్ అవ్వాలి అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళైతే మాత్రం సో నేనైతే వద్దనే చెప్తాను, రికమెండ్ చేయను అంతేగాని. బట్ దీంట్లో నెగటివ్స్ అయితే ఏం లేవండి. సో ఇదేంటంటే నేను ఓల్డ్ హెయిర్ కలర్ అంటే ఇక్కడ నేను కొంచెం అంతా వేయలేదు. సో జస్ట్ నేను ఇక్కడ మాత్రమే వేసాను. దాని మీద కూడా నాకైతే పెద్ద బర్గండీ కలర్ అయితే నాకేమి ఇచ్చినట్టు అయితే అనిపించలేదండి. బట్ చెప్తున్నాను కదా, గ్రేస్ అయితే బాగా కవర్ అయినాయి. హెయిర్ కూడా అంత స్మూత్నెస్ అయితే ఏం లేదు కానీ ఓకే, బట్ నాకైతే నార్మల్ గా అనిపించింది. సో అదండి మొత్తానికైతే గార్నియర్ కలర్ న్యాచురల్స్ గురించి నేను ఇస్తున్న ఫుల్ రివ్యూ. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అంటే అది నన్ను కామెంట్ సెక్షన్ లో మీరు అడిగేస్తే నేను చెప్తాను. అండ్ సో నేను తీసుకున్న బర్గండీ కలర్ అయితే నాకు ఇలా టర్న్ అవుట్ అయింది. మొత్తానికి హెయిర్ కలర్స్ వేసుకోవడం నాకైతే కామనేనండి, నేను వేసుకుంటూ ఉంటాను. బట్ రెగ్యులర్ గా ఫస్ట్ టైం వేసుకోవాలి, మాకు హెయిర్ అంతా కలర్ చేంజ్ అవ్వాలి అనుకునే వాళ్ళైతే దీంట్లో మేబీ ఇంకొక కలర్ ఏమైనా ట్రై చేయండి చేస్తే. బట్ ఈ బర్గండీ అయితే నాకైతే అంత కలర్ ఏమీ సన్లైట్ లో కూడా పెద్దగా అయితే కనిపించట్లేదు. మొత్తానికైతే అదనమాట, ఓకేనా. బట్ నెగిటివ్స్ అయితే ఏం లేవండి. అండ్ హెయిర్ ఫాల్ లాంటిది అలాంటిది ఏం లేదు కానీ, బట్ కొంచెం అయితే హెడ్ ఏక్ లాగా అయితే నాకు ఉన్నిందనమాట. ఒక డే మొత్తం అయితే కొంచెం లైట్ గా హెడ్ ఏక్ అనిపించిందండి. ఎందుకంటే ఈ కలర్ స్మెల్ మాత్రం కొంచెం నాకు అస్సలు నచ్చలేదు. అది కొంచెం హార్ష్ గా ఏదో బ్లీచ్ స్మెల్ వచ్చినట్టుగా అలా వచ్చింది. అదొకటి నోటీస్ చేసుకోండి, ఓకేనా. ఫస్ట్ టైం కలర్ చేసుకోవాలి, మాకు గ్రే హెయిర్ కవర్ అయితే చాలు అనుకునే వాళ్ళైతే గార్నియర్ లో సో దిస్ వన్, ఓకే, షేడ్ నంబర్ 3.16 బర్గండీ. సో ఇది తీసేసుకోండి, ఓకేనా. సో అదండి వీడియో. సో చూసారు కదా గార్నియర్ కలర్ న్యాచురల్స్ గురించి నేను ఇచ్చే రివ్యూ. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడిగేసేయండి, ఓకే. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్. So and don't forget to hit like, okay. Bye bye, thanks for watching.